గంట అవుతుంది, ఒక్క ఆర్డర్ వల్లేదు. అసలు ఆర్డర్లే లేవా, లేకపోతే వరదలేవా, లేకపోతే నాకు వరదలేవా? చెయ్యి నా అమ్మ జీవితం. 3.5 గంటలు వచ్చి ఫస్ట్ ఆర్డర్ గంటన్నరకు పడ్డది, సెకండ్ ఆర్డర్ ఏమో అటు ఇటు ఒక అర్ధగంటకు పడ్డది, థర్డ్ ఆర్డర్ వచ్చేసి 45 నిమిషాల తర్వాత పడ్డది. అబ్బా సూపర్. ఒక్క నిమిషం ఇది స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఏం పడ్డది కదా. 4 గంటలల్లో 3 ఆర్డర్ డెలివరీ చేసిన. ఇప్పుడు ఇది 4వ ఆర్డర్. ప్రజెంట్ టైం వచ్చేసి 7:49 అవుతుంది మామ. ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా మోతలేదు. మనం పొద్దుగాల కొట్టిన 4 ఆర్డర్ తప్ప ఇంతవరకు ఒక ఆర్డర్ కొట్టలే. దండం పెట్టాలి మామ యాప్కి అయితే. మరి ఇంత దారుణమ్మా, గంటకు ఒక ఆర్డర్ కూడా అయిపోతుంది ఎందుకు మామ? నా యాప్కి ఏమైందో తెలియదు, మ్యాజిక్ ఫ్లీట్ యాప్ చచ్చిపోయినట్టు ఉంది మామ. 3 గంటలు అవుతుంది మామ, దగ్గర ఒక్క ఆర్డర్ పడతలేదు. కొట్టాలనే 3 ఉత్సాహం సర్వనాశనం ప్రో. మొత్తానికి ఒకటే మాట చెప్తున్నా మామ, ఎవరైనా మ్యాజిక్ ఫ్లీట్ కొడదాం అనుకుంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 12:10 అవుతుంది. ఈరోజు వచ్చేసి ఏంటంటే మ్యాజిక్ ఫ్లీట్ ఫుడ్ డెలివరీ యాప్కి అయితే వెళ్తున్నాం మనము. ఇందులో ఏంటంటే మ్యాజిక్ పిన్ ఆర్డర్స్ పడతాయి. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసిన మ్యాజిక్ పిన్, అది మ్యాజిక్ ఫ్లీట్ యాప్ గురించి. ఇట్లా మంచిగా వస్తుంది ఎర్నింగ్స్ ఫుడ్ దాంట్లో. నాకు ఇది ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మనకి ఇందులో కిలోమీటర్కి 10 రూపాయల వరకు ఇస్తున్నాడు అని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఆ వీడియో కింద ఏంటంటే ఒక రోజు కొట్టు బ్రో అని చెప్పేసి కొంతమంది కామెంటరీ చేసారు. ఇంకో బ్రదర్ వచ్చేసి ఏంటంటే ఒక 2000 కొట్టు బ్రో 10 గంటలలో అన్నాడు. 2000 అయితే వాళ్ళది నాకు అయితే తెలియదు. బట్ ఏంటంటే ఒక రోజు కొడదాం. మామూలుగా ఏంటంటే ఒక రోజు కొడదాం, మనకు అసలు ఎంత అమౌంట్ ఎర్న్ అవుతుంది చెక్ చేద్దామని చెప్పేసి ఇవాళ వెళ్తున్నా. నిన్న ఏంటంటే మనం సండే జొమాటో కొట్టినాం కదా, ఇవాళ ఏంటంటే సోమవారం, ఇవాళ మ్యాజిక్ ఫ్లీట్కి వెళ్తున్నా. నిన్న నైట్ ఇటు కొట్టి ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేసి పండుకొని లేచే వరకు చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇవాళ ఏంటంటే మ్యాజిక్ ఫ్లీట్కి వెళ్తున్నా. దీంట్లో మనకు ఇన్సెంటివ్ అయితే మంచిగానే పెట్టిండు మా, నిజంగా చెప్తున్నా. ఇన్సెంటివ్ అయితే నాకు వేరే యాప్స్తో పోల్చుకుంటే ఈ యాప్లో ఇన్సెంటివ్ అనేది మంచిగా ఉంది. ఇప్పుడు అంటే ఈ రోజు ఉన్న ఇన్సెంటివ్ వచ్చేసి 10 ఆర్డర్లు కొడితే 100 రూపాయలు, 15 ఆర్డర్లు కొడితే 200, 20 ఆర్డర్లు కొడితే 1000 రూపాయలు పెట్టిండు. నేను స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఒకసారి మీరు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 10 ఆర్డర్లు కొట్టినప్పుడు 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 15 ఆర్డర్లు కొట్టినాక 200 యాడ్ చేస్తాడా, మళ్ళీ ఆల్రెడీ 100 రూపాయలు యాడ్ చేసింది కాబట్టి ఇంకో 100 రూపాయలు యాడ్ చేస్తాడా? అట్లా ఇది ఒకటి చిన్న డౌట్ ఉంది. ఇది మనం ఇలా ఒకవేళ అన్న ఆర్డర్లు అయితే ఒకవేళ మనకి ఇన్సెంటివ్ యాడ్ అయితే దాన్ని బట్టి నేను అది ఏంటనేది చెప్తా. ఇంకోటి ఏంటంటే మనం డ్యూటీ ఆన్ చేయగానే 9 రూపాయలు సబ్స్క్రిప్షన్ ప్లీజ్ అయితే తీసుకుంటున్నాడు. అది ఆటోమేటిక్గా ఆటో పే అని చెప్పేసి వస్తుంది. నేను ఏంటంటే డ్యూటీ ఆన్ చేయగానే నాది వాలెట్లకి నుంచి 9 రూపాయలు కట్ చేసిండు. నా వాలెట్లో ఏంటంటే ఆల్రెడీ 60 రూపాయలు ఏమో ఉండాలి, 9 రూపాయలు కట్ చేసిండు. అది కూడా స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఇంకా నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వల్లేదు. నేను లాస్ట్ టైం మ్యాజిక్ ఫ్లీట్ కొట్టినప్పుడు ఫస్ట్ మైల్ అనేది మస్తు గుంజిండు. ఆల్మోస్ట్ 4, 5, 6 కిలోమీటర్లు కూడా గుంజిండు ఫస్ట్ మైల్. లాస్ట్ మైల్ కూడా మంచిగానే చేసిండు. కాకపోతే మనకేంటంటే కిలోమీటర్కి ఈజీగా 10 రూపాయల వరకు వస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్ 10 అని చెప్పలేను, కొన్నిటికి 10 వస్తున్నాయి, కొన్నిటికి 9 వస్తున్నాయి, ఒక్కొక్కసారి 8.5 వస్తున్నాయి. 8కి అయితే పైన వస్తున్నాయి, కానీ మరీ తక్కువ అయితే వస్తలేవు. ఇవాళ ఏంటంటే మనం ఒక 8 గంటలు 10 గంటలు అట్లా పని చేద్దాం. దీంట్లో మ్యాజిక్ ఫ్లీట్లో పని చేస్తే ఎన్ని ఆర్డర్లు చేయగలుగుతాం, ఎంత అమౌంట్ వస్తుంది క్లియర్గా మనం ఇలా మాట్లాడుకుందాం. ఎంత పెట్రోల్ అవుతుంది అన్నీ మాట్లాడుకుందాం మనం. మళ్ళా మధ్యాహ్నమే పోనీకి కారణం వచ్చేసి ఏంటంటే మనకి ఇది కొత్త యాప్ కదా, పొద్దుగాల పూట టిఫిన్స్ పడతాయో పడయో అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్లో ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవాలి. సపోజ్ ఎప్పుడు నేను పొద్దుగాల పోయినా అనుకో 7ంటికో 8ంటికో, ఒకవేళ ఏం పడకపోయినా అనుకో టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అట్లా అన్నట్టు మధ్యాహ్నం 12 గంటల నుంచి వస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2-3 టైమ్స్ కొట్టినా, ఎక్కువసేపు ఏం కొట్టలేదు, జస్ట్ ఒక 4-5 ఆర్డర్లు 10 ఆర్డర్లు అట్లా కొట్టుకుంటూ పోయినా. మధ్యాహ్నమే వచ్చిన. అప్పుడు కూడా ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన, ఒకసారి ఏమో సాయంత్రం 8-9 గంటలకు వచ్చిన, ఒక 2-3 ఆర్డర్లు కొట్టిన. ఇవాళ ఏంటంటే ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కొడతా. అంతా ఒక 8 అవర్స్ అయితే నేను పెట్టుకుంటున్నా. ఫస్ట్ 8 అవర్స్లో ఒకవేళ మన ఇన్సెంటివ్ ఏదైనా కంప్లీట్ అవ్వనీకి వస్తే, ఒకవేళ అవసరం అయితే ఇంకో 2 అవర్స్ ఎక్కుండి 10 అవర్స్ కూడా చేద్దాం. ఇంతవరకు అయితే మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే ఏం వల్లేదు, వెయిట్ చేస్తున్నా. ఒక్కొక్కసారి ఇది యాప్లో ఆర్డర్ పడేప్పుడు ఏంటంటే సౌండ్ వస్తలేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నాకు లాస్ట్ టైం అట్నే అయింది. ఏంటంటే ఆర్డర్ పడంగానే ఒక్కోసారి సౌండ్ వస్తలేదు, యాప్ ఓపెన్ చేసి సౌండ్ వస్తుంది. అంటే మనం యాప్ని ఓపెన్ చేసి పెట్టకుండా బ్యాక్గ్రౌండ్లో వేరే యాప్స్ ఏదైనా యూజ్ చేసినాం అనుకో ఒక్కోసారి రావట్లేదు, ఒక్కోసారి మంచిగానే సౌండ్ వస్తుంది, బాగానే ఉంది. అది ఒక చిన్న గ్లిచ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో, అంటే ఒక చిన్న ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్సెంటివ్ ఉంది కదా, ఇన్సెంటివ్ రావాలంటే మనం కొన్ని కండిషన్స్ అయితే పెట్టిండు. అదేంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చెప్తా, నాకు కూడా ఈజీగా ఉంటుంది. హైలైట్ చూడు, నెట్ వస్తలేదు, తిరుగుతా ఉంది అది రౌండ్గా. 6 మీటర్ 0 చేయలేదు నేను.
ఇప్పటికి 2 కిలోమీటర్లు వచ్చేసిన ఇంటికా నుంచి. రైట్, మీటర్ 0 చేసుకున్నా. పెట్రోల్ బంక్ దగ్గరనే ఉన్నా, పెట్రోల్ కొట్టించేసుకుంటా. మనం పెట్రోల్ కొట్టించేసుకున్నాక లాగిన్ దాని గురించి మాట్లాడదాం మనం. 220 ఆన్లో ఉందని వస్తుంది అయిపోయింది. థ్యాంక్ యూ. రైట్, పెట్రోల్ కొట్టించేసుకున్నా. 220 రూపాయలు 100 కిలోమీటర్ల వరకు. ఇవన్నీ మనం 100 కిలోమీటర్లు తిరుగుతామా ఇవాళ తెలియదు. ఇప్పుడు మనకు దీంట్లో ఏంటంటే ఇన్సెంటివ్ రావాలంటే లాగిన్ కండిషన్ గురించి చెప్తా ఉన్నా కదా. లాగిన్ కండిషన్ వచ్చేసి ఏంటంటే 12 AM నుంచి, అంటే అర్ధరాత్రి 12 AM అవుతుంది కదా, 12 అయిందంటే 12 AM అంటారు కదా, అప్పటి నుంచి 11:59 PM అంటే రాత్రి 12 వరకు. మళ్ళీ అంటే 24 hours టైం ఇచ్చింది మనకు. ఈ 24 hours మనం 20 ఆర్డర్లు కొట్టాలి. కాకపోతే నైట్ 12 తర్వాత పడతాయో పడేదో తెలియదు ఒకటి. ఇంకోటి ఏంటంటే పొద్దుగాల పడతాయో తెలియదు. ఇది 6 నుంచి 12 వరకు. నాకు ఇది ఒకటే కొంచెం డౌట్. మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 వరకు అయితే పడతాయి. ఎందుకంటే నేను కొట్టిన కాబట్టి చెప్తున్నా దీని గురించి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆర్డర్స్ యాక్సెప్టెడ్ విత్ ఇన్ 2 minutes విల్ బి కన్సల్ట్ ఫర్ ది గేమ్ అంట. అంటే మనతో ఆట ఆడదామని చెప్పి మొత్తం ఫిక్స్ అయిపోయాడు. మనకు ఒకసారి ఆర్డర్ పడ్డది అనుకో, విత్ ఇన్ 2 minutesలో మనం ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఆర్డర్ యాక్సెప్ట్ చేసింది మాత్రమే కౌంట్ చేస్తా అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే డు నాట్ క్యాన్సిల్ అండ్ స్కిప్ ఎనీ యాక్సెప్టెడ్ ట్రిప్స్ అంట. అంటే మనం ఏదైనా యాక్సెప్ట్ చేస్తే దాన్ని స్కిప్ చేయొద్దు అంటున్నాడు, అంటే రిజెక్ట్ కొట్టొద్దు అంటున్నాడు. యాక్సెప్ట్ చేసినాయి మళ్ళీ అంటే వాడున్నది చెప్తున్నా. నేనైతే స్కిప్ ఇదేం చేయలేదు, ఎందుకంటే ఇన్సెంటివ్ రావు మనకు. ఓన్లీ అమౌంట్ కొట్టుకుందాం అనుకుంటే కొట్టుకోవచ్చు స్కిప్ కొట్టకుండా. మనం స్కిప్ కొట్టినాం అనుకో అమౌంట్ అయితే రావు. మళ్ళీ స్కిప్ వచ్చేసి ఒకటి ఉంది మనకి ఇలా, ఏది డు నాట్ రిజెక్ట్ మోర్ దెన్ 1 trip అంట ఇన్ ది డే. అంటే ఒక రోజులో ఒక్క ఆర్డర్ రిజెక్ట్ కొట్టవచ్చు. ఇది దీనికి ఉన్న కండిషన్స్. ఇది చేస్తే మనకి ఇన్సెంటివ్ వస్తుంది. అసలు ఏంటంటే చాలా మంది డౌట్, అసలు ఆర్డర్లు పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి చాలా మంది డౌట్. నేను కూడా డ్యూటీ చేసినప్పుడు ఏంటంటే శనివారం ఆదివారం ఈ టైంలోనే చేసిన. ఎప్పుడు ఏంటంటే వీక్ డేస్లో చేయలేదు నేనే చెప్తున్నా కదా, వీక్ డేస్లో చేయలేదు నేను, వీకెండ్స్లో చేసిన నేను. ఇప్పుడు ఏంటంటే డౌట్ నాకు కూడా, వీక్ డేస్లో పడతాయా. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏమనుకుంటారు అంటే, అరే మ్యాజిక్ ఫ్లైట్ మంచిగా ఉంది కదా, మనం ఏంటంటే కొట్టుకుందాం డైలీ కొట్టుకుందాం అనుకుంటారు కదా, అసలు వాళ్ళకి పడతాయా అని చెప్పేసి. కాకపోతే మన సైడు చెప్పలేను కానీ నేను, సిటీలో మ్యాజిక్ పిన్ ఆర్డర్స్ పడతాయి కదా, అట్లాంటి చోట్లలో అయితే బెస్ట్ మంచిగా కొట్టుకోవచ్చు. కంటిన్యూ ఆర్డర్ పడతాయి కదా సిటీలో అయితే. మన సైడ్ ఏంటంటే పడుతున్నాయి, చూద్దాం. ఎక్కువ లేవు మ్యాజిక్ పిన్ ఏమంటారు అవి రెస్టారెంట్లలో, ఎక్కువ రెస్టారెంట్లలో లేదు. లైక్ పిస్తా హౌస్, పరివార్ ఇట్లాంటి వాటిలలో మ్యాజిక్ పిన్ అనేది లేదు. అదే బాధ. అంటే నాకు వల్లేదు, అందులో ఉందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు. స్విగ్గీ జొమాటో అయితే అందులో పడతాయి కదా, మనకు మ్యాజిక్ పిన్ ఎప్పుడు నాకు వల్లే అందులో, అందుకని అంటున్నా. ఎందుకంటే మ్యాజిక్ పిన్ ఉంటే పడతాయి, ఒక్కడైనా పడుతుంది కదా. ఈ క్లౌడ్ కిచెన్, కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్లు వీటిలలో మాత్రమే మ్యాజిక్ పిన్ ఉంటుంది. ఇప్పుడు ఏద్దామంటే ఫస్ట్ మనం పిస్తా హౌస్ కాడికి పోదాం. పిస్తా హౌస్ కాడికి పోయి కూర్చుందాం. ఇక ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడైనా పడని పడ్డగా నుంచి చెప్తాను నేను. మనకి నేను ఇవాళ ఏంటంటే కొట్టే ప్రతి ఒక్క రైడ్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. ప్రతి ఒక్కటి కూడా నేను స్క్రీన్ షాట్ అనేది డిస్ప్లే మీద మెన్షన్ చేస్తా. ఫస్ట్ రైడ్, సెకండ్ రైడ్, థర్డ్ రైడ్ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేస్తా. రైట్, మరి పిస్తా హౌస్ కాడికి పోయి కూర్చొని ఫస్ట్ ఆర్డర్ ఏది పడుతుందో అడగలుగుతాం. ఇక ఆర్డర్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంటింగ్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటా. రైట్, మరి పోయి పిస్తా హౌస్ కాడ కూర్చుందాం, చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఏది పడుతుందో. మా ప్రజెంట్ టైం వచ్చేసి 1:03 అవుతుంది. అవుపిస్తుందా? ఓకే, చూడు 1:03 అవుతుంది. ఇక పిస్తా హౌస్ ఇక్కడికి వచ్చి ఇప్పటికి గంట అవుతుంది. ఇప్పటి వరకు నేను కొట్టింది ఏం లేదు, 0. అంటే ఫస్ట్ ఆర్డర్ కూడా మనకి ఇంకా వాళ్ళలేదు. వెయిట్ చేస్తున్నా ఫస్ట్ ఆర్డర్ కోసం. అసలు పడదా. నా డౌట్ ఏంటంటే కనీసం ఒక 400-500 అనేది కొట్టాలని చెప్పి చూస్తున్నా. ఎందుకంటే 300 కొడితే ఇట్లా విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఒక 300 దాటినా కానీ మనం కొట్టిన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు కొత్త డౌట్లు వస్తున్నాయి. అసలు ఏంటంటే గంట అయింది నేను వచ్చి, అంటే 12కి ఆన్ చేసిన ఇంటికాడ 12:10కి అట్లా బయలుదేరి వచ్చేసిన. ఇప్పుడు 1:04 అవుతుంది, గంట అవుతుంది, ఒక్క ఆర్డర్ వల్లేదు. అసలు ఆర్డర్ లేవా, లేకపోతే ఇలా వరదలేవా, లేకపోతే నాకు వరదలేవా ఏమో చూద్దాం. అసలు ఆర్డర్ పడతాయో పడయో నాకు తెలియదు.
చూద్దాం. ఇంకా 1 గంట అయింది, ఇంకా 7 గంటలు చూద్దాం. 7 గంటలలో పడుతుందా పడదా. రైట్ మా, మనకు ఫస్ట్ ఆర్డర్ పడ్డది బాలాజీ సంతోష్ డాబా నెరడమెట్ ఉంటుంది కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈ నుంచి పడ్డది. ఇది వచ్చేసి మనకు సైనిపురి మన పిస్తావ దగ్గర ఉన్నప్పుడే పడ్డది. ఒక్కసారి ఆవు నీడకు పోయినాక మీకు చూపించుకుంటూ చెప్దామని చెప్పేసి బండి మీద నేనేం చెప్తలేను. ఇగో ఒకసారి ఆవు, ఇగో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. నాకు ఆర్డర్ ఎప్పుడు పడ్డది అంటే 1:15 పడ్డది, 6 కిలోమీటర్లు. స్క్రీన్ షాట్ పెడతాను నేను, ఒకవేళ నీకు ఇక్కడ కనిపించకుండా కానీ అందులో నుంచి కనిపిస్తుంది. 6 కిలోమీటర్లు పడ్డది టోటల్గా. ఫస్ట్ మైల్ వచ్చేసి అంటే పికప్ వచ్చేసి 2.5, డ్రాప్ వచ్చేసి 3.5, టోటల్ వచ్చేసి 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లకు గాను మనకి ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 57 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్కి 10 రూపాయలు పడుతుంది. ఓకేనా. ఇక్కడ డినే ఉంది కదా, అంటే రిజెక్ట్, ఇది కొట్టి రిజెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెయ్యము, అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ స్వైప్ కనిపిస్తుంది కదా, ఈ స్వైప్ వస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. ఇది మన జొమాటో లెక్క. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. బండి మీద నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది కదా, మీకు కనిపిస్తుందో అని చెప్పేసి. ఇది మన యాప్. మనకేంటంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ, ఇట్లా కనిపిస్తుంది. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెడతా. ఇక్కడ నుంచి మనం కాల్ చేయొచ్చు రెస్టారెంట్ వాళ్ళకి. తర్వాత ఇక్కడ వ్యూ డిస్టెన్స్ అని ఉందా, కొడితే హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మనకి ఏంటంటే మ్యాప్ ఓపెన్ అవుతలేదు. ఒక్కోసారి ఏమంటే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాప్ ఓపెన్ కావాలంటే మళ్ళీ ఇది వస్తాలి. ఇది మన మ్యాజిక్ ఫ్లీట్ యాప్. ఇప్పుడు చూడు మ్యాప్ ఓపెన్ అవుతుంది. అదేందో ఏమో చిన్న ప్రాబ్లం అని చెప్పొచ్చు దీంట్లో. మ్యాప్ అని కొట్టంగానే మ్యాప్ రావట్లేదు. ఇది అయిపోయింది కదా. ఇక ఆర్డర్ డీటెయిల్స్ ఇవి. కాజు బిర్యానీ ఒకటి ఉంది. ఇప్పుడు మనం రెస్టారెంట్ దగ్గరకు వచ్చినాం కాబట్టి అరైవ్ టు పికప్. మన ఫుడ్ అనేది రెడీగా ఉందా, రెడీ లేదు. ఇక్కడ పైన ఆర్డర్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ ఐడి అక్కడ చెప్తే మనకు ఆర్డర్ ఇస్తాడు. ఇది మీకు తెలుసు, కాకపోతే చెప్తున్నా. దీంట్లో ఏంటంటే మనకు జొమాటో లెక్కనే రెస్టారెంట్కి వచ్చి రీచ్ కొట్టిన తర్వాత కస్టమర్ లొకేషన్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆర్డర్ డీటెయిల్స్. లైట్ పక్క పెట్టేసి ఇది వచ్చేసి రెస్టారెంట్. ఇది కూడా అవసరం లేదు మనకి. ఇది వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది కస్టమర్ కాల్ చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ కస్టమర్ నంబర్ మనకు రాదు. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ మనకు కస్టమర్ నంబర్ అనేది మనకు వస్తుంది. డైరెక్ట్ మనం కాల్ చేస్తే కస్టమర్ నంబర్కి కనెక్ట్ అవుతుంది. హెల్ప్ సపోర్ట్ ఉంది, కాకపోతే ఇంతవరకు నాకైతే హెల్ప్ సపోర్ట్ ఎప్పుడు అవసరం పడలేదు. ఒకవేళ ఏదైనా అవసరం పడితే చూద్దాం సాయంత్రం వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ డిస్టెన్స్ అని కొడితే ఇది మన కస్టమర్ లొకేషన్ అనేది చూసుకోవచ్చు. 3.5 కిలోమీటర్స్ ఉంది. ఆడబడ్డది ఆనందబాగ్, సీనియర్ పోలీస్ ఉంది కదా, దాని పక్కనకి వెళ్ళబడ్డది. ఓకే, అంతే. ముందే మనం ఇట్లా చూసి పెట్టుకున్నాం అనుకో, ఆర్డర్ పోయి పికప్ చేసుకోగానే వెళ్ళిపోవచ్చు. రైట్ మామ, మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది 8462. ఓకే, కాజు బిర్యానీ ఆర్డర్ పికప్. రైట్, అయిపోయింది. జస్ట్ ఇట్లా స్వైప్ కొడితే చాలు మన ఆర్డర్ అనేది పికప్ అయిపోతుంది. ఇక వెళ్ళిపోదాం కస్టమర్ లొకేషన్కి. ఇక్కడ వ్యూ డిస్టెన్స్ అని ఉంది కదా, ఇది కొడితే మనకు లొకేషన్ అనేది వస్తుంది కస్టమర్ది. ఇందాక చెప్పినాం కదా ఆల్రెడీ. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 3.5 కిలోమీటర్స్ ఉంది. ఇక ఈ నుంచి మా ఆనందబాగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే మనము కస్టమర్ లొకేషన్ దగ్గర పోయిన తర్వాత మనం కస్టమర్కి ఆర్డర్ ఇస్తాం కదా, ఆర్డర్ ఇచ్చే ముందు కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి కంపల్సరీ. మనము మ్యాజిక్ ఫ్లీట్లో ఏ ఆర్డర్ డెలివరీ చేసినా కానీ కంపల్సరీ ఓటీపీ అయితే తీసుకోవాలి. ఇందాక ఓఆర్ఎస్ అనుకుంటా వేరే అన్నతో మాట్లాడినా, ఇప్పుడు నోటికి అదే వస్తుంది, ఓఆర్ఎస్ అనుకుంటా. మీరేనా అన్న? ఇది పట్టుకోండి అన్న. ఓటీపీ అన్న 5258. 5258. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా. ఇగో కనిపిస్తుందా? ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ డెలివరీ అయిపోయింది. మనకి ఏంటంటే ఓటీపీ కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత రీచ్ కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మార్క్ డెలివరీ అని వస్తుంది. అది కొట్టంగానే కస్టమర్ అన్న దగ్గర ఆల్రెడీ ఓటీపీ ఉంటుంది, డెలివరీ ఓటీపీ. అది మనం అడిగి తీసుకొని ఎంటర్ చేసినాం అనుకో, ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది. రైట్ మా, మనకు రెండో ఆర్డర్ పడ్డది. పికప్ వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంది, డ్రాప్ వచ్చేసి 2.3 ఉంది. మామూలు వాళ్ళే కదా. అది కేఎఫ్సి సాకెట్ పడ్డది. కేఎఫ్సి సాకెట్ అంటే సాయిప్రియ కాలనీ. ఓకే, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. మ్యాప్ పెట్టుకుందాం. నాకు కూడా చిన్న డౌటు, కేఎఫ్సి సాకెట్ అంటే అదే కదా కాపుర దగ్గర ఉంటుంది.
రైట్ అదే మనం చూసినాం. నేను ఇప్పుడు చెప్పలేదు నీకు ఇందాక. ఒకటి ఏంటంటే మనకి ఇందులో పికప్ అనేది ఒక పద్ధతి లేడు, ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. ఇప్పుడు నాకు పడ్డ పికప్ వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ వచ్చేసి 2.3 ఉంది అంతే. ఇప్పుడు మనకి ఈ ఆర్డర్ పడ్డది కదా, ఈ ఆర్డర్ వచ్చేసి పికప్ 4.9 ఉంది, డ్రాప్ వచ్చేసి 2.3 ఉంది, టోటల్ వచ్చేసి 7.2 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా. మనకు దీనికి అమౌంట్ వచ్చేసి 55.8 ఇచ్చిండు. అంటే కిలోమీటర్కి ఎంత పడుతుంది నాకు కూడా కొంచెం డౌట్ ఉంది. క్యాలిక్యులేటర్ ఎటువైంది, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కొడదాం. 55.8 డివైడ్ 7.2. ఓ డివైడ్ కొట్టలేదు నేను, ఇంటూ కొట్టిన. 7.2 ఈజ్ ఈక్వల్ టు అంటే మన కిలోమీటర్కి వచ్చేసి 7.75 ఇస్తున్నాడు. కానీ నాకు తెలిసిన వరకు, నాకు పడ్డంత వరకు 8 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు పడుతుంది. మరి ఇంత తక్కువ ఎందుకు పడ్డది? అప్పుడే స్టార్ట్ చేసిండా మ్యాజిక్ పిన్ అంకుల్, లేకపోతే పికప్ మరీ ఎక్కువ ఉందని చెప్పేసి తక్కువ ఇచ్చిన అమౌంట్? ఏమో చూద్దాం, ఇంకా మస్తు టైం ఉంది కదా. ఫస్ట్ అయితే పోయి పికప్ చేసుకుందాం. రైట్ మా వచ్చేసిన కేఎఫ్సీ దగ్గరికి పోయి ఆర్డర్ పికప్ చేసుకుందాం. ఇప్పుడు నాకు దీంట్లో ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే మనకు మ్యాజిక్ ఫ్లీట్ యాప్లో ఓన్లీ మ్యాజిక్ పిన్ ఆర్డర్సే కాకుండా కేఎఫ్సీ ఆర్డర్స్ కూడా పడతాయి. ఇది కేఎఫ్సీ ఆర్డరా లేకపోతే నార్మల్ ఆర్డరా అని చెప్పి డౌట్ వచ్చింది. అరౌట్ కొడితే కానీ తెలియదు. ఓకే, ఇది కేఎఫ్సీ ఆర్డర్. ఎట్లా చెప్పినామంటే నార్మల్గా మనకు మ్యాజిక్ పిన్ ఆర్డర్స్ పడ్డప్పుడు ఇక్కడ 6 నెంబర్లు పడతాయి. ఈ కేఎఫ్సీ ఆర్డర్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇగో ఇట్లా పడుతుంది, ఎఫ్బి లేకపోతే సంథింగ్. ఇక్కడ ఏదైనా లెటర్స్ ఉండేసి ఇక్కడ ముంగట అవి ఉంటాయి అన్నమాట, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అమ్మ ఎత్తుక్కుంటున్నా మాట్లాడుకోనికి. నేనైతే అడుగుదామా 4360 రైట్ మా ఆర్డర్ పికప్ చేసుకున్నా కేఎఫ్సీది. ఎడబడ్డది ఇది లక్ష్మీ ఎలైట్ విల్లాస్. లక్ష్మీ ఎలైట్ విల్లర్స్ అంటే మన ఇంటికానే. ఓకే 2.2 ఉంది, వెళ్ళిపోదాంపా. మనకి మ్యాప్తో కూడా పని లేదు. మనకేంటంటే ర్యాపిడోలో ఫుడ్ ఆర్డర్స్ కొట్టినప్పుడు స్విగ్గీ ఆర్డర్స్ పడతాయి. కొన్నిసార్లు ఏంటంటే మ్యాజిక్ పిన్ ఆర్డర్స్ పడతాయి కదా. అట్లా ఈ మ్యాజిక్ ఫ్లీట్ యాప్లో వచ్చేసి మ్యాజిక్ పిన్ ఆర్డర్స్ పడతాయి. మళ్ళీ అప్పుడప్పుడు కేఎఫ్సీ ఆర్డర్స్ పడతాయి. అంటే సపరేట్గా కేఎఫ్సీ బుక్ చేసుకుంటారు చూసినావా, ఆ ఆర్డర్స్ అనేది దీంట్లో వేస్తాడు. అంటే కేఎఫ్సీ వాళ్ళకి థర్డ్ పార్టీ అని చెప్పాలనా, అంతే అనుకుంటా. ఇక మనకి అవంతా అవసరం లేదు. మనకేంటంటే ఆర్డర్ కేఎఫ్సీ ఆర్డర్స్ కూడా పడతాయి, ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి. నాకు ఫస్ట్ టైం పడ్డప్పుడు ఏమైందంటే నాకు కేఎఫ్సీ పడ్డది, పోయినా పికప్ చేసుకున్నా వెళ్ళిపోయినా. కస్టమర్ లొకేషన్ దగ్గర పోయిన తర్వాత అన్న మ్యాజిక్ పిన్ అంటే లేదు నేను బుక్ చేయలే అంటాడు. ఒక 2-3 సార్లు కాల్ చేసిన తర్వాత నేను కేఎఫ్సీ బుక్ చేసిన తమ్ముడు, నేను మ్యాజిక్ పిన్ నేనేం పెట్టుకోలే అన్నాడు. ఇదే అన్న కేఎఫ్సీ ఆర్డరే అంటే. అప్పుడు నాకు తర్వాత ఏమర్థమైందంటే ఓకే కేఎఫ్సీ సపరేట్ బుక్ చేసింది ఇందులో పడ్డదేమో అని చెప్పేసి, అన్న ఇది కేఎఫ్సీ ఆర్డరే మీ పేరు చెప్పండి అంటే పేరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఓకే మనకు కేఎఫ్సీ ఆర్డర్స్ పడతాయి సపరేట్గా అని చెప్పేసి. మనకి ఇది 2వ ఆర్డర్. ఇప్పటికీ మనం డ్యూటీకి వచ్చేసి ఎంతసేపు అవుతుంది, 2.5 hours అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్ని గంటలు పని చేయాలి మనం? 2.5 గంటలు అంటే ఇంకా 5.5 గంటలు పని చేయాలి. పేరేనా? ఇదిగోండి. థ్యాంక్ యూ అన్న. అన్న ఓటీపీ మర్చిపోయాను. 1218. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్ మా అయిపోయింది. నేను ఓటీపీ మర్చిపోయినా. ఆర్డర్ డెలివరీ కొట్టగానే ఓటీపీ అడుగుతుంది. అది కంపల్సరీ మా ఓటీపీ అనేది. ఇప్పటికీ 2 ఆర్డర్ డెలివరీ చేసిన 2.5 గంటల. గంటకు ఒకటి అయితే లేదు అమ్మా. ఇంకా 5.5 గంటలు పని చేయాలి మామ. రైట్ మామ మనకు 3వ ఆర్డర్ పడ్డది. పికప్ వచ్చేసి 1.4 ఉంది, డ్రాప్ వచ్చేసి జస్ట్ 600 meters ఉంది. అంటే ఇది మినిమం ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసిక్గా ఒక 2-3 కిలోమీటర్ల వరకు మనకి ఎంత అమౌంట్ వస్తుందని అంటాం కదా, అట్లా ఇది బేసిక్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. 2 కిలోమీటర్లది. దీనికి వచ్చేసి మనకు 28 రూపాయలు ఇచ్చిండు, అంటే 28.8 ఇచ్చిండు. పోయి పికప్ చేసుకొని డెలివరీ ఇచ్చేద్దాం. ఏ రెస్టారెంట్ పడ్డది ఇది? దగ్గర నుంచి వస్తే కనబడుతుంది, ఎండకి డిస్ప్లే దగ్గర కనిపిస్తలేదు. బర్గర్ కింగ్ నుంచి పడ్డది. అంటే ఏఎంఆర్ ప్లానెట్ పోవాలి మనం ఇప్పుడు. రైట్ మా మన ఆర్డర్ పికప్ అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోతున్నా. ఏంటంటే ఏఎంఆర్ లోపలికి హెల్మెట్ అలవ్ లేదు కదా, అందుకే ఆఫ్ చేసి పైకి పోయి పికప్ చేసుకొని వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది, ఇది పోయి డెలివరీ ఇచ్చేద్దాం. మేడం మయూకనా? ఓటీపీ
2749 2749. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మా సక్సెస్ఫుల్లీ 3 ఆర్డర్ డెలివరీ ఇచ్చినామా. నా అమ్మ జీవితం 3.5 గంటలు అవుతుంది మా వాళ్ళు వచ్చి. ఫస్ట్ ఆర్డర్ గంటన్నరకు పడ్డది, సెకండ్ ఆర్డర్ ఏమో అటు ఇటు ఒక అర్ధగంటకు పడ్డది, థర్డ్ ఆర్డర్ వచ్చేసి 45 నిమిషాల తర్వాత పడ్డది. ఆర్డర్ పడ్డాక డెలివరీ డబ్బునే అయిపోతుంది, కానీ ఆర్డర్ పడనికే లేట్ అవుతుంది. మా ఏంది మా ఆర్డర్లు పడతారో ఏం పడతారో పిచ్చులు వేస్తుంది. పిస్తావ దగ్గరకు వచ్చి కూర్చున్నా, ఆర్డర్ ఏం అవుతలేదు. ఇగో టైం చూడు, 4 అవుతుంది టైం ఇప్పుడు. అవుపిస్తుందా? ఇగో చూడు 4, 3 ఆర్డర్లు కొట్టినాం అంతే మనం. అబ్బా సూపర్. ఒక్క నిమిషం ఇది స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఏం పడ్డది కదా, యాక్సెప్ట్. నేను ఆర్డర్లు పడతలేవు అబ్బా, ఏం చేయాలి అనుకుంటున్నా. ఎంబడే ఆర్డర్ పడ్డది. ఇట్లా పడాలి. రైట్ వెళ్ళిపోదాంపా. ఆడేది నేరడ మినిట్. మన ఫస్ట్ ఆర్డర్ పడ్డది ఇదే కదా, బాలాజీ సంతోష్ డాబా. మళ్ళీ ఆడికే పడ్డది పా. ఇది 4వ ఆర్డర్ మా. ఇప్పటికి నేను వచ్చి 4 గంటలు అవుతుంది. అంటే 12 కాన్ చేసినాం కదా, 4 గంటలు అంటే 4 గంటలల్లో 3 ఆర్డర్ డెలివరీ చేసిన. ఇప్పుడు ఇది 4వ ఆర్డర్. రైట్ మా, మన ఆర్డర్ పికప్ అయిపోయింది. రాగానే రెడీగా ఉంది, ఫుడ్ రెడీ, తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇట్లా రెడీగా ఉన్నాయి అనుకో రెస్టారెంట్లలో ఆర్డర్లు, దెబ్బ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే డెలివరీ డబ్బులు అయిపోతుంది, పికప్ డబ్బులు అయిపోతుంది, అన్నీ మంచిగా అవుతున్నాయి, కానీ ఆర్డర్ పడుడే జర్ర లేట్ అవుతుంది. అప్పుడు ఏమైతే అంటే చిరాకు వస్తుంది, కొట్టబుద్ధి కాదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేకపోతే అరే దీని బదులు వేరే ఉంటే మంచిగా అనిపిస్తుంది. వెళ్ళిపోదాంపా ఒకసారి రావు. లొకేషన్ ఏడబడదు, ఇది హౌసింగ్ బోర్డు పడదు మా. 5 కిలోమీటర్లు వస్తుంది నేను నుంచి. వెళ్ళిపోదాంపా. ఓంకార్ కదా, ఓటీపీ అన్న 5671. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా ఆర్డర్ డెలివరీ. ఇప్పటికే 4 ఆర్డర్ డెలివరీ అయినాయి. ఈ 4 ఆర్డర్లకు మనం ఎంత రన్ చేసినట్టు ఇప్పటి వరకు. అబ్బా ఎర్నింగ్స్ అర్థం కావట్లే. రైట్, 4 ఆర్డర్లకి మనం ఎర్న్ చేసిన అమౌంట్ 209 రూపాయలు. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తా. ఎందుకంటే మనకు లంచ్ పీక్ అనేది మంచిగా వర్కౌట్ అవ్వలేదు వీక్ డేస్. ఇంకోటి ఏంటంటే మంత్ ఎండ్, శాలరీలు పడాయి కదా. మళ్ళీ ఫస్ట్ అయితే మంచి శాలరీలు పడితే ఆర్డర్ మంచిగా ఉండొచ్చేమో, నాకు తెలీదు. స్విగ్గీ జొమాటోకి అయితే నేను ఇవన్నీ మాట్లాడబోతున్నాను, ఎందుకంటే ఏదో ఒక ఆర్డర్ పడుతూనే ఉంటాయి. మరి మ్యాజిక్ ఫ్లీట్ కదా, అంటే మ్యాజిక్ పిన్. చాలా మందికి ఏంటంటే దీని గురించి తక్కువ తెలియదు. ఆర్డర్లు పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి అంటే సూపర్ పడుతున్నాయి అని చెప్ప, అస్సలు బాగాలేదని చెప్ప, అటు ఇటు యావరేజ్ అని చెప్పగలుగుతున్నాను. ఆర్డర్లు ఎట్లా పడుతున్నాయి దీంట్లో అంటే 4.5 గంటలలో నేను కొట్టేది 4 ఆర్డర్లు. ఇప్పుడు కూడా ఈ నుంచి సైనిక్పూర్ వేదాకి ఇట్లా ఆన్లో పెడతా. ఒకవేళ ఏదైనా పడ్డదనుకో యాక్సెప్ట్ చేసి కొడతా. ఒకవేళ ఏం పడపోయినాయి అనుకో రాధికాకు పోయిన తర్వాత డ్యూటీ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 6 గంటలకు వస్తా. 6 గంటల నుంచి 10 వరకు కొడదాం. రైట్ మా, మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇగో టైం వచ్చి 6:10 అవుతుంది ఇప్పుడు. ఇప్పటి నుంచి నైట్ 10-10:30 వరకు, అంటే ఇక ఒక 4-4.5 గంటలు పనిచేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా మనం 4.5 అవర్స్ పనిచేసినాం కదా, 4 ఆర్డర్లు కొట్టినాం. మనకు మధ్యాహ్నం తగ్గ ఆర్డర్లు పడలేదు. కనీసం సాయంత్రం అన్న జర మంచి ఆర్డర్లు పడ్డాయి అనుకో సెట్ అయిపోతుంది. నేను ఏమనుకుంటున్నా అంటే పొద్దున మంచిగా పడలేదు కదా, సాయంత్రం మంచిగా పడతాయేమో అని చెప్పేసి చిన్న హోప్. కనీసం ఇవాళ ఒక 500-600 కూడా కొట్టపోయింది అనుకో, నేను ఇవాళ పని చేసినంత వేస్ట్. కాకపోతే ఏంటంటే మనం ఈ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి లైట్ అవన్నీ పట్టించుకోవద్దు. ఏంటంటే అసలు యాప్ ఎట్లుంటుంది, ఆర్డర్లు ఎట్లా పడతాయి, అంటే ఏ టైంలో పడతాయి, ఏ ఏరియాలో పడతాయి, దీని గురించి కొంచెం డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తున్నా. అదే ఎర్నింగ్స్ కోసం వచ్చి ఉంటే నేను ఈ టైంలో అయితే ఖచ్చితంగా రాకపోతుండే. ఖచ్చితంగా నేను వీకెండ్స్లో మాత్రమే ఈ మ్యాజిక్ ఫ్లీట్కి వచ్చేటోని. నార్మల్గా ఇప్పుడు నేను ఏంటంటే యాప్ గురించి చెప్తున్నాను కాబట్టి వీక్ డేస్లో వచ్చిన. నిజంగా ఎర్నింగ్స్ చేయాలి, అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నేనైతే పక్క రాకపోతుండే. ఎందుకంటే ర్యాపిడో కన్నా, లేకపోతే స్విగ్గీలో ఆఫర్ ఉంటే స్విగ్గీలో అన్నా, లేకపోతే జొమాటో ఆఫర్ ఉంటే జొమాటోకి, లేకపోతే మ్యాక్స్ ర్యాపిడోకి వెళ్తుండే. ఇది ఏంటంటే యాప్ గురించి చెప్దామన్నట్టు ఇలా వచ్చిన నేను. చూద్దాం ఇప్పుడన్నా మంచిగా ఆర్డర్లు పడితే పడేయం. ఇంకొక 6 ఆర్డర్లు కొట్టినామనుకో మనకు 100 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. అంటే పొద్దున్న 4 కొట్టినాం కదా, ఇక్కడ చూపిస్తుంది 6 ఆర్డర్లు కొడితే 100 రూపాయలు ఇన్సెంటివ్. చూద్దాం 6 ఆర్డర్లను అయితే కాదు. ప్రజెంట్ టైం వచ్చేసి 7:49 అవుతుంది మామ. ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా మోతలేదు. మనం పొద్దుగాల కొట్టిన 4 ఆర్డర్లు తప్ప ఇంతవరకు ఒక ఆర్డర్ కొట్టలే. పిస్తా హౌస్ కాడనే కూర్చున్నా. ఏమైనా పడితే పోదామని చూస్తున్నా కానీ ఒక్కటి కూడా పడతలేవు. ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. 2 అవర్స్ అవుతుంది దగ్గర ఉన్నాయి వచ్చి. 2 అవర్స్ అంటే 2 అవర్స్ కాలేదు కానీ 1 hour 40 minutes అయితే అవుతుంది.
చూద్దాం, ఇంకో గంట సేపు చూస్తా. నేనేమనుకున్నా అంటే 10:30 వరకు కొడదాం అనుకున్నా. ఎందుకంటే పొద్దుగాల పడలే కదా, మధ్యాహ్నం పడలే కదా, సాయంత్రం అన్న పడతాయి అనుకున్నా. బట్ మరీ ఇంత దారుణంగా అవుతుంది ఇది. అమ్మా దండం పెట్టాలి మామ ఈ యాప్కి అయితే. మరీ ఇంత దారుణమ్మా, గంటకు ఒక ఆర్డర్ కూడా అయిపోతుంది ఎందుకు మామ? ఒకటే అనిపిస్తుంది. చూస్తా ఇప్పుడు ఎంత 7:50 కదా, 9 వరకు చూస్తా. ఆ లోపు ఏదైనా పడ్డాయి అనుకో, ఓకే. పడకపోతే మాత్రం చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం మామ. అయితే మరీ ఖాళీ కూర్చొని ఏం ఎర్న్ చేయకుండా కూర్చోవాలంటే నాకు చిరాకు వస్తుంది మామ. నా యాప్కి ఏమైందో తెలియదు, మ్యాజిక్ ఫ్లీట్ యాప్ చచ్చిపోయినట్టు ఉంది మామ. 3 గంటలు అవుతుంది మామ, దగ్గర ఒక్క ఆర్డర్ పడతలేదు. చిరాకు వస్తుంది మామ, నాకు అసలు ఓపిక లేదు. ఇక నాకు 3 ఆఫ్, అది చచ్చిపోవడం కానీ నా 3 అంతా ఆఫ్ అయిపోయింది. కొట్టాలనే 3 ఉత్సాహం సర్వనాశనం ప్రో. వెళ్ళిపోతున్నా మామ ఇంటికి, ఇక డ్యూటీ ఆపేస్తా. మరి గింత దారుణమా మామ? ఎన్ని గంటలకు కష్టపడ్డా తెలుసా నేను ఇవాళ? పొద్దుగాల 12:10కి వచ్చిన, 4:30 వరకు ఉన్నా. అంటే ఒక 4:30 గంటలు. సాయంత్రం వచ్చేసి ఎప్పుడు 6:10కి వచ్చిన. ఇప్పుడు వచ్చేసి 8:48 అవుతుంది. అంటే 10 నిమిషాలు తక్కువ 9 అనుకో. ఇది ఒక దగ్గర 3 గంటలు. అది ఒక 4:30, 3 అంటే 7:30 గంటలు. సపోజ్ 7 గంటలే చేసుకో నేను డ్యూటీ చేసింది. 7 గంటలలో నేను కొట్టింది 4 ఆర్డర్లు, 200 రూపాయలు అమౌంట్ ఎర్న్ చేసిన. చిరాకు వస్తుంది మా చెండాలం ఇది. ఇంత దరిద్రమైన రోజు నాకైతే ఇంతవరకు ఇప్పుడు లేదనుకోవాలి. మరీ దారుణం బ్రో ఇదైతే. ఇవా స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు. 4 ఆర్డర్లు కొట్టినా, 200 రూపాయలు అమౌంట్ అయింది. ఇప్పటికీ ఇది చెప్తా, ఈ తర్వాత చెప్తా. ఇది ఒకటి చెప్తాం అనుకున్నా, తర్వాత చెప్తా. ఎర్నింగ్స్లో ఏంటంటే 169 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను విత్డ్రాల్ కొడదామన్నా కానీ మనకు 300 రూపాయలు అమౌంట్ కావాలి. నేను కొట్టింది 4 ట్రిప్పులకి. చిరాకు వస్తుంది, ఇక వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. హైలైట్ విషయం ఏంటంటే, నేను ఈ 4 ఆర్డర్లు కొట్టడానికి 77 కిలోమీటర్లు తిరిగిన. మళ్ళీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంద్రా వీడు కొట్టింది 4 ఆర్డర్లు, ఎంత గట్టిగా తిరిగినా కానీ 77 కిలోమీటర్లు అయితే అంటే, ఇప్పుడు నేను ఈ నుంచి మా ఇంటికి పోనీకో 4 కిలోమీటర్లు, అంటే దగ్గర 80 కిలోమీటర్లు నేను ఇవాళ తిరిగిన. 80 కిలోమీటర్లు ఎట్లయినా రా అంటే చెప్తా చూడు. నేను మధ్యాహ్నం 12:10కి వచ్చిన, అంటే 12ంటికి ఇంటికాడ ఆన్ చేసిన. ఇంటికాడ నుంచి ఆన్ చేసి 12:10కి ఇంటికాడ నుంచి బయలుదేరి నేను మన పిస్తా హౌస్కి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చున్నా. అప్పటికి 12:30 దాటుతుంది. చూసిన, అరే అప్పటికి అర్ధగంట అయిపోయింది కదా, ఆర్డర్లు ఏం పడతలేవు అని చెప్పేసి మెల్లగా ర్యాపిడో ఆన్ చేసిన. ఒక కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఏమన్నా రైడ్లు పడితే యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి ర్యాపిడో ఆన్ చేసిన. అట్లా ఏం చేసిన అంటే అలా దగ్గర ఏది కిలోమీటర్ ఆర్డర్లు ర్యాపిడోలో కొట్టుకుంటా 300 అమౌంట్ కొట్టిన మామయ్య. అలా ఏది ఎటువైంది మనది ర్యాపిడో ఇక్కడ కనిపిస్తుందా? 312 రూపాయలు కొట్టిన అమౌంట్. అన్ని 20 రూపాయలు, 25 రూపాయలు అవే ఉంటాయి అన్నీ. ఒకసారి ఓపెన్ చేసి ఆర్డర్లు చూపిస్తా. 10 ఆర్డర్లు కొట్టిన 265 రూపాయలు, 262 రూపాయలు అమౌంట్ అయింది. మనకు పొద్దుగాల ఒకటి మధ్యాహ్నం ఇన్సెంటివ్ వచ్చింది. 12 to 4 మధ్యలో ఇన్సెంటివ్ పెట్టిండు. దాంట్లో ఒక 50 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది, అందుకే అంత అయింది. ఇగో అమౌంట్ చూడు ఒకసారి, 49 రూపాయలు. ఇది పార్సల్ పడ్డది, 2 కిలోమీటర్లే, కాకపోతే 49 రూపాయలు వచ్చింది. నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. 10 దాకా లొంగి చూపించాలంటే బండి నడుపుతున్నాను కదా, ఇబ్బంది అవుతుంది. ఇగో స్క్రీన్ రికార్డ్ పెడుతున్నా చూడు. ఇది ఒకటి 49 రూపాయలు ఉంది కదా, ఇది వచ్చేసి పార్సల్ 2 కిలోమీటర్లే అది, కాకపోతే పార్సల్ కాబట్టి అమౌంట్ ఎక్కువ వచ్చింది. తర్వాత చూడు 20, 20, 25, 25, 20 కింద చూడు 23, 27, 23, 26, 25. ఏది మధ్యాహ్నం 12:30 నుంచి 12:30 దాకా నేను ఖాళీగా మొత్తం దీని మీదనే ఉన్నా, మ్యాజిక్ ఫ్లీట్ మీదనే ఉన్నా, పడితే కొడదాంతి అని. ఇది కూడా ఆన్ చేయకపోతుండే, మళ్ళీ లాంగ్ యాక్సెప్ట్ చేసి ఇబ్బంది అవుతుంది ర్యాపిడోలో అని చెప్పేసి ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్లు మాత్రమే యాక్సెప్ట్ చేసిన. 10 ఆర్డర్లు కొట్టిన. ఇప్పుడు మధ్యాహ్నం కొన్ని కొట్టినా, ఇప్పుడు సాయంత్రం వచ్చి ఒక 3 ఏమో కొట్టినా. దీనికి నాకు 300 అమౌంట్ అయింది. ఓన్లీ ఇప్పుడు నేను మ్యాజిక్ ఫ్లీట్ యాప్ మీదనే ఉండుంటే 200 రూపాయలు అయ్యేది. పెట్రోల్ అయితే ఇంత కాకపోయేది, మా అంటే 100 రూపాయలు పెట్రోల్ పోయేది. 100 రూపాయలు పెట్రోల్ పోయి 100 రూపాయలు ఉంటుండే. దగ్గర నేను ఇలా ఒక 3 ఛాయలు లాగుంటా. నేను కొట్టే 200 రూపాయలు ఎప్పుడూ అయిపోయినాయి మా ఒక లెక్కలో చెప్పాలంటే, అసలు నాకు వర్తే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో 300 రూపాయలు ఎర్న్ చేసిన కదా ర్యాపిడోలో, ఇది నాకు మిగిలిన అమౌంట్. మరి దారుణం ఉంది మా నాకైతే. అలా మ్యాజిక్ ఫ్లీట్లో అమౌంట్ మంచిగా ఇస్తున్నాడు ఒక్కొక్కటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే
పికప్ ఎక్కువ గుంజింది అనుకో, సపోజ్ నేను పొద్దుగా ఒక ఆర్డర్ పెట్టాను కదా 5 కిలోమీటర్లు, దానికి మాత్రం పికప్ ఎక్కువ గుంజి డ్రాప్ తక్కువ వేస్తే అమౌంట్ కొంచెం తక్కువ వస్తున్నాయి. మరి 8 రూపాయలు కూడా రావట్లేవు, 8 కన్నా తక్కువనే వస్తున్నాయి. ఈ ఒకవేళ ఎవరైనా మ్యాజిక్ ఫ్లీట్ కొడదామని అనుకుంటే, ఎవరైనా సరే మ్యాజిక్ ఫ్లీట్ యాప్ కొడదాం అనుకుంటే కొన్ని చెప్తా. అంటే నేను అనుకున్నవి నా ఎక్స్పీరియన్స్ ఇయాలిటీని బేస్ చేసుకొని, లాస్ట్ టైం నేను కొట్టిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వీకెండ్లో కొట్టండి, వీక్ డేస్లో కొట్టొద్దు. ఒకవేళ వీక్ డేస్లో కొడదామంటే అది మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పను. ఇలా నన్ను చూసిరు కదా, పడతాయి కాకపోతే కొంచెం తక్కువ పడతాయి. ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ ఫ్లీట్ ఆర్డర్స్ ఎక్కువ పడే ఏరియాలో పోయి కొడితే బెస్ట్. అంటే మన ఏరియాలో ఏంటంటే ఎక్కువ పడతలేవు, చాలా అంటే చాలా తక్కువ పడుతున్నాయి. కాబట్టి మన ఏరియాలో కాకుండా కొంచెం సిటీలో అటు పోయి కొట్టుకుంటే బెస్ట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీకెండ్లో కొట్టాలి. ఎవరైనా మ్యాజిక్ ఫ్లీట్ కొడతా అనుకుంటే వీకెండ్లో కొడితే బెస్ట్. వీకెండ్లో జర పర్లేదు, మంచిగానే పడతాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా హాలిడేస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు కొట్టాలి. మళ్ళీ అలా మంత్ ఎండ్, ఇది ఒక దరిద్రం. ఎవరైనా కొడదామనుకుంటే మాత్రం ఆలోచించి కొట్టుకోర్రి. దీనికంటే బెస్ట్ స్విగ్గీ జొమాటో కొట్టుకుంటే ఇంకా బెస్ట్. లేకపోతే ర్యాపిడోలో ఫుడ్ పడుతుంది మనకి, అది కొట్టుకున్నా ఇంకా బెస్ట్. మొత్తానికి ఒకటే మాట చెప్తున్నా మామ, ఎవరైనా మ్యాజిక్ ఫ్లీట్ కొడదామనుకుంటే మంచిగా ఉంది, కొత్త యాప్ కాబట్టి ఇంకా మనకు ఆర్డర్లు అనేది కంటిన్యూగా పడతలేవు. ఒకవేళ ఆర్డర్లు అనేది మనకు కంటిన్యూగా పడ్డాయి అనుకో, అమౌంట్ మాత్రం మనం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నేనేమనుకున్నా అంటే కనీసం 300 ఎర్న్ చేద్దాము, మినిమం విత్డ్రాల్ అమౌంట్ 300 ఉంది కదా, అది విత్డ్రాల్ చేసుకుంటే అమౌంట్ అనేది పడుతుంది అనుకున్నా. అది అట్లా కూడా పడలేదు. కొంతమందికి ఏంటంటే విత్డ్రాల్ అమౌంట్ అనేది లేట్ అవుతుందంట. సింపుల్ బ్రో, మీరైతే మీది మనీ విత్డ్రాల్ ఆప్షన్ని యూపీఐకి పెట్టుకోరు, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టకండి. నేనైతే యూపీఐ పెట్టుకున్నా. బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ మధ్యలో పడుతుంది. ఇంకొంచెం మందికి ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది. మా ఫ్రెండ్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసిండు, మనోళ్ళకి ఏంటంటే 48 అవర్స్ పడ్డది విత్డ్రాల్ చేసిన అమౌంట్ మన అకౌంట్లో పడడానికి. కాబట్టి పడుతున్నాయి. ఇది ఒకటి మాత్రం చెప్పగలుగుతా. నేను వచ్చేసి యూపీఐ పెట్టినా, నాకు వచ్చేసి 23 అవర్స్ తర్వాత పడ్డాయి నాకు. ఏది లాస్ట్ టైం నేను కొట్టినప్పుడు సమ్ అమౌంట్ విత్డ్రాల్ చేసిన ఆ అమౌంట్. ఇప్పుడు కూడా ఇది విత్డ్రాల్ అయితే ఇప్పుడు నేను 300 కొట్టి విత్డ్రాల్ చేసినాక ఇది ఎంతసేపట్లో పడుతుందో చెప్దాం అనుకున్నా, కానీ ఇంతవరకు 300 ఎర్నే చేయలేదు. ఒకవేళ రేపు ఎల్లుండి ఏమన్నా మధ్యలో ఏమైనా గ్యాప్ దొరికి 1-2 ఆర్డర్లు కొట్టి 300 ఒకవేళ నేను కొడితే విత్డ్రాల్ చేస్తా కదా, అప్పుడు ఎంతసేపు పట్టింది అనేది ఒక షార్ట్ వీడియో చేసి చెప్తా. ఇక ఫుల్ వీడియో అయితే చెయ్యా. ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ వీడియో మనది, అంటే సెకండ్ వీడియో ఇది మనం చేసేది మ్యాజిక్ ఫ్లీట్ది. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. ఒకవేళ ఎవరైనా మంచిగా పడుతున్నాయి ఆర్డర్లు, మంచిగా ఎర్నింగ్స్ మంచిగా అవుతున్నాయి అని ఎవరైనా చెప్తే, నాకు ఎవరి నుంచి అన్న తెలిస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తా. లేకపోతే మాత్రం కొట్టను మా నాన్న. ఎందుకంటే ఒక మనిషి డ్యూటీకి వచ్చేది డబ్బులు సంపాదిద్దామని, ఖాళీ కూర్చున్నామని అయితే కాదు. నేనేంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, అసలు పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి మీ అందరికి చెప్దామని చెప్పేసి అలా చేసిన. కానీ నార్మల్గా అందరికీ అట్లా రాదు కదా, ఏంటంటే కొడదాము, అమౌంట్ ఎర్న్ చేద్దాము, మనం ఒక 1000 రూపాయలు ఇంటికి తీసుకోవాలని వస్తారు. కాబట్టి సింపుల్ ఒకటే ఏం చెప్తున్నా అంటే, మనకి వెళ్ళే అమౌంట్ ఎక్కువ వస్తాయో అదే కొట్టుకోరు బ్రో. ఆ యాప్ ఈ యాప్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మరి నువ్వు చెప్తావు కదా బ్రో కొత్త కొత్త యాప్ల గురించి, అంటే ఏదైనా ఒక కొత్త యాప్ వచ్చింది అనుకో, దాన్ని నేను ఏంటంటే మీకు షేర్ చేసుకుంటా యాప్ గురించి, అంతే తప్ప ఖచ్చితంగా అదే కొట్టాలని నేనైతే చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది, నేను ర్యాపిడోలో రెగ్యులర్గా కొడుతుంటా, ర్యాపిడో వీడియోలు వస్తాయి. ఇంకా ఓలా ఉంటుంది, ఓలా ఎంతో వస్తాయి. తర్వాత ఏంటంటే ఊబర్ ఉంటుంది, ఊబర్లో అటో ఇటో వీడియోలు వస్తాయి. పోర్టర్ కొడతా, తర్వాత స్విగ్గీ అప్పుడప్పుడు కొడతా, జొమాటో కొడతా. ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి ఇట్లా ఏంటంటే నేను ఎవరైనా నాకు దాని గురించి చెప్పి ఇట్లా మంచిగా ఉందంటే నేను చెప్తా, లేదంటే చెప్పాను. అంతే, నాకు తెలిసింది చెప్తా మావా. ఇంకోటి ఏంటంటే అది నేను కనుక్కొని అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే నేను చెప్తా అది ఏందనేది. కాకపోతే కొత్త కొత్త యాప్లు కదా, రైడ్లు ఏంటంటే తొందరగా పడే మనకు. రైడ్లు కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే కొత్త యాప్లు జనాలకి ఇంకా రీచ్ కాదు. ఇప్పుడు మనకు బైక్ ట్యాక్సీలు ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో, ఈ 3 బాగా అందరికి గుర్తుంటాయి. పార్సల్ ఏంటంటే పోర్టర్, ఇది అందరికి రిజిస్టర్ అయిపోయింది. ఫుడ్లు ఏంటంటే స్విగ్గీ, జొమాటో, ఈ యాప్లు మాత్రమే అందరి జనాల్లో గుర్తుంటాయి. వేరే యాప్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అందరికి ఆ యాప్లు వాడరు. ఎవరో ఇప్పుడు 100 మందిలో 10 మంది వాడతారేమో అంతే. కాబట్టి మనకు ఆర్డర్లు అనేది తక్కువ వస్తాయి. ఇక అంతే నా ఎక్స్పీరియన్స్ అయితే మ్యాజిక్ ఫ్లీట్తోని చాలా వరస్ట్గా ఉంది. కాకపోతే కొన్ని మంచిగానే ఉన్నాయి ప్లస్, కానీ చాలా మైనస్లు ఉన్నాయి. కొడదామనుకునే వాళ్ళు నేను చెప్పిన అన్ని గుర్తుపెట్టుకొని కొట్టుర్రి. చాలా నాకు తెలిసి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నది. కాకపోతే ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్పాలి కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నా. మామూలుగా ఏంటంటే వీడియో ఇంత లెంత్ అయితే నేను పెట్టను. కాకపోతే ఏంటంటే నాకు జరిగింది మొత్తం నేను మీకు చెప్పాలి కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా.
మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నాకు తెలిసి ఈ వీడియో అయితే క్లియర్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయర్రి. నాకు తెలిసింది చెప్తా, ఒకవేళ తెలియకపోతే ఎవరైనా కనుక్కున్నానే చెప్తా. రైట్ మరి ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు ఓపిక అయిపోయింది. రైట్ మరి ఉంటా. వీడియో లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. బై బై.